ఇట్లా ఈ కూటమి ప్రభుత్వం భారీగా హామీలు ఇచ్చారు. 20,000 రూపాయలు అదనంగా ఇస్తా ఉన్నారు. 13,500 కోట్లు కాక ఇంకా అదనంగా 20,000 రూపాయలు కూడా ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు చూస్తే దాదాపు 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల్లో రైతులకి ఇప్పుడు కోతల సమయం వచ్చింది. ఇంతవరకు గత ధాన్యం కొన్నటువంటి దిక్కు లేదు. గతంలో వచ్చినటువంటి పంట పండించినటువంటి ధాన్యం కొంతమంది కళ్ళాల్లో ఉంది, అలాగే కొంతమందికి ఏమో మరి ఎక్కడో పెట్టారు. ఎక్కడ అసలు ఈ రైతు భరోసా కేంద్రం అనేటువంటిది కూడా లేకుండా చేసి ఈరోజు ఎంత దారుణంగా రైతుల పరిస్థితి దయనీయంగా ఈ కూటమి ప్రభుత్వం మార్చింది అంటే మద్దతు ధర లేదు. మా ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా అక్కడే కళ్ళం మీదే ధాన్యం అక్కడ ఉండగానే వెంటనే